హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ఐఏఎస్లకు దివ్యాంగుల కోటా ఎందుకు అని ప్రశ్నించారు ఆమె ట్వీట్లో ప్రభుత్వ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగాలకు కోటా ఎందుకని, డెస్క్లో పనిచేసే ఉద్యోగాలకు మాత్రమే కోటా ఉండాలని ఆమె ట్వీట్లో ఆమె చెప్పారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. మాజీ ఐఏఎస్ అధికారిని బాలలత స్పందిస్తూ ఐఏఎస్కు అందం అవసరం లేదు, అలాగే బేషరతుగా క్షమాపణ చెప్పాలని స్మితా సబర్వాల్ని డిమాండ్ చేశారు బాలలత. అసలు ఈ కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది ఒకసారి తెలుసుకుందాం. ఐపీఎస్ డిఫెన్స్కు లేని దివ్యాంగ రిజర్వేషన్లు ఐఏఎస్కు ఎందుకని మళ్ళీ ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. దీనిపై తనను విమర్శించే వాళ్ళు మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్లో దివ్యాంగుల కోటాపై ఎక్స్లో వివాదాస్పద ట్వీట్ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ మేరకు సోమవారం మరో ట్వీట్ చేశారు. ఐపీఎస్ ఐఎఫ్ఎస్తో పాటు డిఫెన్స్ రంగంలో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు లేవు, అలాంటప్పుడు ఐఏఎస్కు ఎందుకు మినహాయింపు అని ప్రశ్నించారు. నేను చేసిన ట్వీట్పై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎస్ ఐఎఫ్ఎస్ డిఫెన్స్ రంగాల్లో దివ్యాంగుల రిజర్వేషన్లు ఎందుకు లేవు అని ప్రశ్నించారు. ఇందులో ఐఏఎస్కు ఎందుకు మినహాయింపు ఇవ్వాలి, నన్ను విమర్శించే మానవ హక్కుల కార్యకర్తలు ఈ అంశంపై ఎందుకు ప్రశ్నించరు, అందరూ కలిసి ఉండే సమాజంలో మనం నివసిస్తున్నాం, ఇతరుల ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకోగలను, అంత మాత్రాన నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని స్మితా సబర్వాల్ ఆమె ట్వీట్లో మళ్ళీ వివరించారు. అయితే స్మితా సబర్వాల్ చేసిన మొదటి ట్వీట్కి స్పందిస్తూ బాలలత ఈ విధంగా డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, అలాగే స్మితా సబర్వాల్పై 24 గంటల్లోపు చర్యలు తీసుకోవాలని, సీఎం సిఎస్ స్పందించాలని, లేకుంటే ఆమె అమరణ దీక్ష చేస్తా అని బాలలత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలాంటి పోస్టులు పెట్టడం దారుణమని, ఆమెపై సీఎం రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. స్మితా చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక ప్రభుత్వ అభిప్రాయాలా అని ప్రశ్నించారు. దివ్యాంగులు ఎక్కువసేపు పనిచేయడానికి పనికిరారు అని, వారి సామర్థ్యాన్ని కించపరచడానికి స్మితకి ఏం అధికారమని బాలలత ప్రశ్నించారు. స్మితా సబర్వాల్కు నాకు సివిల్స్ ఎగ్జామ్ పెట్టండి, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామని బాలలత ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అలాగే స్మితా సబర్వాల్ ట్వీట్పై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించాలని బాలలత డిమాండ్ చేశారు. దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలకు స్మితా క్షమాపణ చెప్పకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. అసలు దివ్యాంగులు బతకడమే వేస్ట్ అన్నట్టుగా ఆమె ధోరణి ఉందని విమర్శించారు. ఐఏఎస్కి కావాల్సింది అందం కాదు అన్నారు. అందగత్తెలే ఐఏఎస్ కావాలన్నది ఆమె కోరికేమో అని మండిపడ్డారు మాజీ ఐఏఎస్ అధికారిని బాలలత. చూద్దాం మరి ఈ కాంట్రవర్సీపై సీఎం రేవంత్ రెడ్డి అలాగే మాజీ మంత్రి కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూద్దాం. అసలు వాళ్ళు స్పందిస్తారా ఈ విషయంపై? బాలలత గారు ఇంతగా డిమాండ్ చేస్తున్నా కూడా ఏ రాజకీయ నాయకులు మాత్రం ఇప్పటికీ నోరు మెదపడం లేదు. అలాగే ఆమె ట్యాంక్ బండ్పై అమరణ దీక్ష చేస్తానని నిన్న తెలపడం అయితే జరిగింది ప్రెస్ ముందు. చూద్దాం మరి రానున్న రోజుల్లో ఈ కాంట్రవర్సీ ఎటు దారికి తీస్తుంది. ఇది తెలుసుకోవాలంటే అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.